ఢిల్లీలోనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం 4:30 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రస్తావించారు. గోదావరి మిగులు జలాలు వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాది కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించింది జలశక్తి శాఖ. బనకచెర్లపై చర్చే అవసరం లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చకు రాబోము అని ఇప్పటికీ లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చర్చించే యోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 19లో చేర్చాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో రోడ్ మ్యాప్ ప్రకటించనుంది. ఈ రోజు బీజేపీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్. గత 10 ఏళ్లుగా నిద్రపోతున్న దేవాదాయ శాఖని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను పరిరక్షిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన పంచకుండాత్మక చండీ కుబేర పాశుపత యాగాన్ని మంత్రి ప్రారంభించారు. లోక కళ్యాణార్థం కాచిగూడలోని తుల్జా భవానీ ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు. సకాలంలో వర్షాలు కురవడానికి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమన్నారు కొండా సురేఖ. వైసీపీ అవినీతితో ఆర్థిక శాఖ చిన్నాభిన్నమైందన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారి ఆలయం దగ్గర క్యూ లైన్లలో ఇబ్బందులపై భక్తులను ఆరా తీశారు చైర్మన్. భక్తులతో మమేకమై సదుపాయాలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగారు. తాగునీరు, ఆహారం పంపిణీని పరిశీలించారు. క్యూ లైన్లలో ఏదైనా ఇబ్బందులున్నాయా అని భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు మెరుగుపడ్డాయని, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేత మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు. బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు సిట్ అధికారులు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ బెయిల్ పై ఇవాళ విచారణ జరగనుంది. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లపురెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నల్లపురెడ్డి పిటిషన్ పై విచారించనుంది ఏపీ హైకోర్టు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా బిడవలూరు మండల కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. భారీ ప్రదర్శన నిర్వహించి ప్రసన్నను వెంటనే అరెస్ట్ చేయాలని నినదించారు. 6 సార్లు ఎమ్మెల్యేనని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై కడప ఎమ్మెల్యే మాధవి ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులో మార్పుల కోసం వచ్చిన మహిళకి కార్పొరేటర్ ని వెళ్లి కలవాలంటూ చెప్పారు వీఆర్ఓ. కార్పొరేటర్లను కలవమనడానికి నీకేం అధికారం ఉందంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కార్పొరేటర్ కు బ్రోకర్ గా పనిచేయాలనుకుంటున్నావా అంటూ నిలదీశారు. నీలాంటి బ్రోకర్లను పెట్టుకుని కార్పొరేటర్లు పనిచేస్తున్నారని, ప్రభుత్వం వద్ద జీతం తీసుకుంటూ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తారా అంటూ మండిపడ్డారు. 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు డీఈఓ కార్యాలయం ఎదుట 2008 బ్యాచ్ టీచర్లు ఆందోళనకు దిగారు. డెప్యుటేషన్ పై గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలంటున్నారు అధికారులు. అలవెన్స్లు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు 2008 బ్యాచ్ టీచర్లు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. డెప్యుటేషన్స్ వద్దంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. మర్రి రాజశేఖర్ రెడ్డి, మైనంపల్లి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అల్వాల్లో కాంగ్రెస్ అనుచరులపై దాడికి నిరసనగా మల్కాజ్గిరిలో మైనంపల్లి అనుచరులు ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలు పోలీసులను లెక్క చేయకపోవడంతో హై డ్రామా నడిచింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ల ఫైల్ రాజ్భవన్ కు చేరింది. 285A ప్రకారం సవరణ చేస్తూ గవర్నర్ ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. న్యాయపరమైన చిక్కులు రాకుండా పంపిన ముసాయిదా డ్రాఫ్ట్ కు గవర్నర్ ఆమోదం రాగానే ఆర్డినెన్స్ విడుదల చేసేందుకు రెడీ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రోహిత్ వేముల ఆత్మహత్యకు తాను కారణమంటూ బట్టి వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. 3 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే 25 కోట్ల మేర పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేరిస్తే సహించబోమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% వాటా ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందన్నారు. ముస్లింలను బీసీల కోటా నుంచి మినహాయిస్తే రిజర్వేషన్లకు తమ మద్దతు ఉంటుందని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు బండి. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి సత్యకుమార్. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందిస్తున్న గీతం కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. వైసీపీని అరాచక పార్టీగా చెబుతూ చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగిన వారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజల వద్దకు వెళుతున్న జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. మంత్రి నారాయణపై విమర్శలు కురిపించారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. జాఫర్ కాలువ ఆధునీకరణ మాటున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టుపై ఎన్జీటీ ఆదేశాలను అటకెక్కించారని ఆరోపించారు. కాలువపై 200 కోట్ల నిధులతో స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టుతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవన్నారు. మంచిర్యాలలో సుందరీకరణలో భాగంగా నిర్మించిన కూడళ్ల కూల్చివేత చేపట్టారు అధికారులు. వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో కూడలి తొలగింపుపై ఒక యువకుడు హల్చల్ చేశాడు. జేసీబీకి అడ్డుపడి నానా హంగామా చేశాడు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ మొఘల్పురాలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మొఘల్పురా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటల్లో ఇంట్లోని వస్తువులు, బట్టలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో గంజాయి అమ్మేందుకు పంపకాలు చేసుకుంటున్న 4 యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుండి 4 కేజీల గంజాయిని గొల్లప్రోలుకు తీసుకొచ్చాడు యువకుడు. ఖచ్చితమైన సమాచారంతో మెరుపు దాడి చేసి 4గురిని పట్టుకున్నారు. 4 కిలోల గంజాయితో పాటు దొంగిలించిన బైక్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మోదుకొండమ్మకు బోనమెత్తారు శ్రీరంగపట్నం గ్రామ ఆడపడుచులు. మోదుకొండమ్మ జాతరలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులతో 2000 మంది మహిళలు శ్రీరంగపట్నంలో బోనాలతో ఊరేగింపుగా వచ్చారు. తెలంగాణ తరహాలో ఆషాఢంలో మోదుకొండమ్మకు ముందుగా బోనాలు సమర్పించి జాతర ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణకు మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,660 రూపాయలు. ఇక కిలో వెండి ధర 1,14,800 రూపాయలుగా ఉంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరువు నష్టం కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కార్మికుల వేధింపులకు నిరసనగా ఇవాళ బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టనుంది. కోల్కతాలో నిర్వహించే ర్యాలీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో సమావేశమైంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పాలకపక్షం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కేరళకు చెందిన సున్నీ మత పెద్ద కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కూడా నిమిష శిక్ష విషయంలో జోక్యం చేసుకున్నారు. యెమెన్ మత పెద్దలతో ఆయన మాట్లాడారు. చనిపోయిన యెమెన్ షేక్ కుటుంబ సభ్యులతో తిరిగి చర్చలు ప్రారంభించేందుకు ఆయన చొరవ చూపనున్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో మోదీ సర్కార్ బీహార్, నేపాల్ ప్రజల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలను నాశనం చేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీహార్ రాష్ట్రానికి నేపాల్తో రోటీ బేటీ సంబంధం ఉందన్నారు.
నేపాల్తో బీహార్కు 600 కిలోమీటర్ల సరిహద్దు ఉందనే విషయాన్ని తేజస్వి గుర్తు చేశారు. రాజకీయ పార్టీగా మజ్లిస్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అవిభక్త శివసేనకు చెందిన తిరుపతి నరసింహ మురారి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సవరించి విస్తృతమైన రిట్ దాఖలు చేసుకునే వెసులుబాటు పిటిషనర్ కి సుప్రీంకోర్టు ఇచ్చింది.